హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనక మీరు మోషేను నమ్మినట్లయిన నన్ను నమ్ముదురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఆత్మ సంబంధంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక మంది ఆత్మీయులను సంపాదించుకొని, స్నేహితులను సంపాదించుకొని ముందుకు సాగుదాం. దయచేసి ప్రతిరోజు మీ ముందుకు రావడానికి ఇంచుమించు మీ బ్రేక్ఫాస్ట్ సమయంలో, మీ ఫిజికల్ బ్రేక్ఫాస్ట్ సమయంలో మీ ముందు రావడానికి ప్రభు నాకు సాయం చేస్తున్నాడు. శాంతి టీవీ బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. శాంతి టీవీ చైర్మన్ గారు మన శోభన్ సార్ గారు, వారు మంచి ఆత్మీయ దర్శనం కలిగిన దేవజనులు. వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఇక్కడ వర్క్ చేసేటువంటి స్టాఫ్ అంతటిని బట్టి, నేను ఇక్కడికి వచ్చి వాక్యం బోధించడానికి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేకపోతే ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇలాగా దేవజనులుగా మాలాంటి దేవజనులకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి శాంతి టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్లో ప్రతి రాత్రి పాత మెసేజ్లు, లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ మెసేజ్లన్నీ అప్లోడ్ అవుతున్నాయి. సుమారు 300 మెసేజ్ల వరకు ఉన్నాయి. శాంతి టీవీ నెల్లూరులో ఎలాగూ ప్రతిరోజు ఉదయం 8 గంటల సమయంలో యూట్యూబ్ స్ట్రీమింగ్ ఉంటుంది కనుక మీరు ఈ కార్యక్రమాలు మిస్ చేయకుండా చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఏదో పాపులర్ అవుతామని కాదు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. క్రీస్తు హెచ్చవలసి ఉన్నది, ప్రతి ప్రసంగికుడు తగ్గవలసి ఉన్నది. క్రీస్తు హెచ్చవలసి ఉన్నది, ప్రతి టీవీ స్పీకర్ తగ్గవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెలాఖరుకు వచ్చేసాం. మనం ఇంకొక ఈ సందేశం కాకుండా మరి 2 సందేశాల తర్వాత మనం యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళ్ళిపోతున్నాం. 6వ మాసంలో మనం ప్రవేశించబోతున్నాం. రేపు నేను ప్రభు చిత్తమైతే గుంటూరు జిల్లాలో కారంపూడి దగ్గర పిడుగురాళ్ళకి యువతలు ఉన్నటువంటి బొమ్మరాజుపల్లిలో మందిర ఓపెనింగ్, చర్చ్ డెడికేషన్, మందిర ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్ళబోతున్నాను. ప్రభు కృపను బట్టి గత 13 సంవత్సరాలుగా ఇంచుమించు ఒక 50 మందిరాల వరకు ప్రతిష్ట చేయడానికి ప్రభు సాయం చేశాడు. కొన్ని వందలాది మందికి బాప్తీసాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు ఇలా ఆయా ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు. ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. 31వ తేదీ విజయవాడలో సేవకుల కూడిక, 30వ తేదీ తెలంగాణలో సేవకుల కూడిక, 31వ తేదీ విజయవాడ సేవకుల కూడికలో నేను ఉంటాను. 1వ తేదీ ప్రభు చిత్తమైతే నెల్లూరులో సేవకుల కూడిక జరుగుతుంది. జిఎఫ్ఐ అనేటువంటి మా సహవాసపు సేవకుల కూడిక. అంతేకాకుండా జూన్ నెల 1, 2, 3, 4 తేదీల్లో చెన్నై అవతల ఉన్నటువంటి మహాబలిపురంలో జాయ్ బీచ్ రిసార్ట్ అనేటువంటి ఆ రిసార్ట్లో ఎగ్జాల్ట్ హిమ్ అనేటువంటి ఒక వర్షిప్ సెమినార్ జరగబోతుంది. మంచి దేవజనులు రాబోతున్నారు, మంచి వర్షిప్ లీడర్స్ రాబోతున్నారు. మీరు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించినట్లయితే దాని పాంప్లెట్ లేదా పోస్టర్ మీకు పోస్ట్ చేస్తాను. దాని ఇన్ఛార్జ్ గారు అయినటువంటి సురేష్ జాషువా గారు, న్యూ జనరేషన్ మినిస్ట్రీస్, వారిని మీరు సంప్రదించవచ్చు. వీళ్ళని త్వరగా సంప్రదించి రిజిస్ట్రేషన్ ఫీజు 2,500 రూపాయలు కట్టుకున్నట్లయితే 3 రోజులు మంచి భోజనం, వసతి, మంచి బోధనలు ఫాదర్ బెర్క్మన్స్ గారు మరి కొందరు ప్రముఖ దైవజనులు ఆ సదస్సులో లేకపోతే సమావేశంలో ఉంటారు. సుమారు 200 సీట్లతో 200 మందితో తీసుకొని జరుగుతున్నటువంటి సెమినార్. అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. కారణం ఏంటంటే జూన్ 2, 3 తేదీల్లో పేర్లిపాడు బాపట్ల దగ్గర, కర్లపాలెం దగ్గర అక్కడ మీటింగ్స్లో నేను ఉండాలి. పరిచర్య విస్తరిస్తూ ఉంది కనుక మీ యొక్క ప్రార్థనలు కూడా మీరు కొద్దిగా పెంచాలని, అనగా ప్రార్థనలు ఎక్కువ చేయాలని, నా కొరకు ప్రార్థించాలని, పిడికిడి విత్తనాలు తీసుకొని నేను వాక్యపు విత్తనాలు తీసుకుని వెళ్తున్నప్పుడు వెనకాల ప్రార్థించేటువంటి మీరు లేకపోతే ఎలాగా?
మా స్థానిక సంఘస్థులు ప్రార్థిస్తున్నారు, మా బ్రాంచ్ సంఘస్థులందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నారు, వారు కూడా ప్రార్థిస్తున్నారు. కనుక ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకొని మీరు ప్రార్థించాలి. వైఎస్ఆర్ నగర్లో 2300 ప్లాట్, అక్కడ ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 గంటల నుంచి ఆరాధన జరుగుతుంది. ఏ మందిరానికి వెళ్ళిన వాళ్ళు, సమీపంగా ఉన్నవాళ్ళు ఆ మందిరానికి వెళ్ళి ఆరాధనలో మీరు పాల్గొనవచ్చు. నేను కొన్నిసార్లు ఉంటాను, లేదంటే మా తోటి దైవజనులు ఉంటారు, వారు వాక్య పరిచర్యలు చేస్తారు. ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనం గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో తొలగించాల్సినటువంటి తలంపులు, కొన్ని తలంపులు ప్రమాదకరమైనవి, కలుపు మొక్కల్లాంటి వాటిని పెరికివేయకపోతే ప్రమాదమే. విషపు బీజాలని తొలగించుకోపోతే ప్రమాదకరమే. ఒక చెడు తలంపు మన జీవితాన్ని పాడు చేసేటువంటి అవకాశం ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అన్నట్టుగా ఒక దుష్ట తలంపు మంచి జీవితాన్ని పాడు చేసేటువంటి అవకాశం ఉంది. ఒక క్యాన్సర్ లాగా, కొరుకుడు పుండులాగా, పాకు పుండులాగా బాడీ మొత్తాన్ని స్పాయిల్ చేసేటువంటి, పాయిజనస్గా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనలో ఆత్మ సంబంధమైన విత్తుతుండగా, మనము మెలకువను కోల్పోయినప్పుడు, మనం మత్తుగా ఉన్నప్పుడు, ఐహిక విచారాల్లో ఉన్నప్పుడు శత్రువు వచ్చి గురుగుల్ని విత్తేటువంటి అవకాశం ఉంది, దుర్బోధనలను విత్తేటువంటి అవకాశం ఉంది. ఈ రోజుల్లో నెల్లూరు టౌన్లోకి లేదా జిల్లాకి కొత్త వాళ్ళు దైవజనులు వస్తున్నారు. వస్తే మంచిదే, కానీ వాళ్ళు సువార్థీకరణ చేసి కొత్త వారిని సంపాదించుకుంటే మంచిది. కానీ కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న సంఘాలని చీల్చేసి అక్కడి నుంచి కొంతమందిని, ఇక్కడి నుంచి కొంతమంది తీసుకొని గలిబిలి చేస్తున్నారు. గలిబిలి చేసేవాడు దేవుని సంబంధి కాదు, దురాత్మ సంబంధి. మందిరాలు ఇప్పుడు బోల్డు మందిరాలు ఉన్నాయి, మందిరాల యొక్క అవసరత లేదు. మాదే నిజమైన బోధ అని చెప్పేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి స్థానిక సంఘాలకు సపోర్ట్ చేయండి. ఆ పెద్ద సంఘాలకు మీ సపోర్ట్ అవసరం లేకపోవచ్చు, కానీ చిన్న సంఘాలు వాటికి మోరల్గాను, స్పిరిచువల్గాను, ఫిజికల్గాను హెల్ప్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఏదో విమర్శించాలి నా మనసులో ఏదో పెట్టుకొని చెప్పడం లేదు. జస్ట్ దేవుడు నా మనసులో వచ్చిన థాట్స్ని మీతో పంచుకున్నంతవరకే. ఈ సమయంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter 45th verse. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. ఎస్, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. మోషే గారు మీ మీద నేరం మోపుతారు. అదేంటండి ఇది? మోషే ఆయన మంచి ఆయన కదా, మంచి ప్రవక్తే కదా, ధర్మశాస్త్రం ఆయన ద్వారా అనుగ్రహించబడింది కదా. మోషే నేరం మోపడం ఏంటండి? ఎవరి మీద నేరం మోపాడు? మా మీద నేరం మోపడం ఏంటి? అసలు ఏంటిదంతా, ఈయన ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. స్తోత్రం. నేను చదువుతున్నాను. ఐ విల్ నాట్ అక్యూజ్ యూ బిఫోర్ ద ఫాదర్. మనకు అవకాశం ఉంటే వాడుక భాష బైబిల్లో కూడా తీసుకొని చదువుదాం. ఐ విల్ నాట్ అక్యూజ్ యూ బిఫోర్ ద ఫాదర్. ద వన్ హూ విల్ ఇన్క్రిమినేట్ యూ ఈజ్ మోసెస్, ద వెరీ వన్ యూ క్లైమ్ టు ఒబే, ద వన్ ఇన్ హూమ్ యూ ట్రస్ట్. స్తోత్రం. ఎవరికైతే లోబడి ఉండాలని మీరు అనుకుంటున్నారో, ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో, స్తోత్రం. ఫుట్ నోట్ ఇచ్చారు. జీసస్ prophesied that Moses on the final judgment day will be the one to accuse those who would not listen to the laws and teachings of Torah, which point to their fulfillment in Christ. సరే, ఏదేమైనప్పటికీ దాంట్లోకి వెళ్ళలేదు. కానీ నేను మిమ్మల్ని 44వ వచనంలో ఉన్న మాట ఇక్కడ అంతా కలిపిగా ఉంది. ఐ విల్ నాట్ అక్యూజ్ యూ, నేను మీ మీద నేరం మోపను తండ్రి దగ్గర. ద వన్ హూ విల్ ఇన్క్రిమినేట్ యూ ఈజ్ మోసెస్, ద వెరీ వన్ యూ క్లైమ్ టు ఒబే, ద వన్ హూ యూ ట్రస్ట్. మీరు ఆశ్రయిస్తున్నారే, మీరు నమ్మారే. వాడుక భాషలో కూడా చదువుకుందాం. నేను మిమ్మల్ని నా తండ్రి పక్షములో, నేను మిమ్మల్ని నా తండ్రి పక్షంలో నిందిస్తానని అనుకోకుడి. నిందిస్తానని మీరు అనుకుంటున్నారేమో, అనుకోవద్దు. మీరు ఆధారంగా చేసుకున్న మోషే మిమ్మల్ని నిందిస్తున్నాడు. మోషే మిమ్మల్ని నిందిస్తున్నాడండి. అదేంటండి? భవిష్యత్తు తరాల వాళ్ళ మీద శాపాలు ఏమైనా పలికాడా, శాపనార్థాలు పలికాడా మోషే అంటే? లేదు. యేసు ప్రభు చెప్తున్న పాయింట్ ఏంటి ఇక్కడ? స్తోత్రం.
స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపను. అసలు నేరం మోపడం ఏంటి? దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక, మోషే అంటే మోషే కాదు. ఇదేంటంటే మళ్ళీ మోషే అంటే మోషే కాదు అంటున్నారు. అదేంటిది? మోషే అంటున్నప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించి అన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తే 16వ అధ్యాయం చివరి వచనంలో, అందుకు అతడు మోషేయు ప్రవక్తలు వారు ఎడల మృతుల్లోండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. అందుకు మోషేయు ప్రవక్తలను, మోషే కూడా ప్రవక్తే కదా, మోషేయు ప్రవక్తలు అంటున్నారంటే బ్రాకెట్లో చెప్పిన మాటలు అనగా ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల పుస్తకాలు. ధర్మశాస్త్రం 5 పుస్తకాలు, ఆదికాండం, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం మరియు ప్రవక్తల పుస్తకాలు అనగా యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు, ప్రలాపవాక్యాలు, విలాపవాక్యాలు, ఈ 4 పెద్ద ప్రవక్తల పుస్తకాలు ప్లస్ 12 చిన్న ప్రవక్తల పుస్తకాలు. 12 + 4 16, 16 + 5 21 ధర్మశాస్త్రం. 21 పుస్తకాలు. పద్యభాగం తీసి పక్కన పెట్టేశాం, 5 పుస్తకాలు. చరిత్ర పుస్తకాలు పక్కన తీసి పెట్టేశాం. అంటే ఎందుకు పెట్టాము అంటున్నామంటే, మన ఈ సందర్భంలో మోషేయు ప్రవక్తలు అన్నారు అనే మాటను బట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. మోషేని వినాలి. పాతాళములో, వేదనా స్థలములో యాతన పడుతున్నటువంటి ధనవంతుని సోదరులు ఎలా మోషేను వినగలరు? మోషే చచ్చిపోయాడు కదా, మోషే యొక్క ఆడియో ప్రసంగాలు లేవు కదా, రికార్డెడ్ మెసేజెస్ లేవు కదా, ఆయన లిఖించినవి ఏమన్నా ఉన్నాయి. అదే ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రమును అనగా పాత నిబంధన ఉంది, అనగా వాక్యం ఉంది. వాక్యాన్ని వినండి, సూచక్రియల మీద ఆధారపడొద్దు అన్నట్లుగా ప్రభు మాట్లాడాడు. సరే, మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. వాక్యమా సూచక్రియలా అనేటువంటి విషయాల్లోకి మనం వెళ్ళలేదు. ఇక్కడ మోషే మీ మీద నేరం మోపును, దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలంటే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్టయితే, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనము. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనములో, కాబట్టి ఏమందము ధర్మశాస్త్రము పాపమాయన అట్టనరాదు, ధర్మశాస్త్రం వలనే గాని పాపమనగా ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అని ఎట్టిదో నాకు తెలియకపోవును. ఒకవేళ ధర్మశాస్త్రంలో వ్యభిచరింపవద్దని ధర్మశాస్త్రము చెప్పకపోతే వ్యభిచారం అంటే ఎట్టుదో నాకు తెలియకపోవును కదా అన్నట్లుగా అన్నమాట. ధర్మశాస్త్రం పాపం కాదు. 14వ వచనం, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టుదో తెలిసింది. ధర్మశాస్త్రం ప్రయోజనకరమైందే, ధర్మశాస్త్రం అవసరం లేదని కాదు. స్తోత్రం. హల్లెలూయా. మోషే మీ మీద నేరం మోపును అనే పాయింట్ కోసం మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. ధర్మశాస్త్రము నేరము మోపుతుంది, ధర్మశాస్త్రము నేరం మోపుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే, చూడాల్సిన అవసరం లేదు కానీ, ధర్మశాస్త్రము ప్రవచిస్తూ ఉంది అని రాయబడింది. ఏంటి ధర్మశాస్త్రం ప్రవచించడం ఏంటి? మళ్ళీ ఇప్పుడు నేరం మోపడం ఏంటి? ధర్మశాస్త్రం ప్రవచిస్తుందా, నేరం మోపుతుందా? రెండూ చేస్తుంది ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి, లాను గురించినటువంటి స్టడీ కాదు కానీ, ఒక్క మాట చదువుతాను. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ 13వ వచనం ప్రవచించుచూ వచ్చిరి. ఓకే, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ, అంతకుముందు కూడా ప్రవక్తలందరూ ప్రవక్త యొక్క పనే ప్రవచించడం. ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈవెన్ ద బుక్ ఆఫ్ లా వాస్ ప్రొఫెసింగ్. ప్రవక్తలే కాదు, ప్రవక్తల పుస్తకాలు కూడా ప్రవచిస్తున్నాయి. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించాలి. ధర్మశాస్త్రము ప్రవచనాత్మకమైనది, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రము నాకు అవగాహన కలిగించింది, పాపాన్ని గురించినటువంటి అవగాహన నాకు కలిగించింది. ధర్మశాస్త్రం అంటే ఇంచుమించు పాపశాస్త్రం లాంటిది. ధర్మశాస్త్రం పాపం కాదు, పాపశాస్త్రం యొక్క వివరణలాగా పాపశాస్త్రం లాంటిది ధర్మశాస్త్రం.
పేరు ధర్మశాస్త్రమేమో కానీ దాంట్లో ధర్మం ఉంది, పాపం ఉంది, పాపం ఉంది, పరిశుద్ధత ఉంది. మన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నేరము మోపే వాళ్ళు ఎవరు? మోసే నేరం మోపడం అంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రము ద్వారా మనకు పాపాన్ని గురించినటువంటి రియలైజేషన్, పశ్చాత్తాపం, అవగాహన కలిగించేటువంటి ప్రయత్నం. ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయేనో, స్తోత్రం హల్లెలూయా, దేవుడు లేదా యేసు ప్రభు చేశాడు అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నేరం మోపేది ఎవరు? అదేంటండి ఇది? నేరం మోపేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారుగా. నేరం మోపేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు వాళ్ళు. ఇందులో వచ్చి నేరము మోపేవాళ్ళు ఎవరు అనే దాని గురించి ఒక 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. చదవండి. మొట్టమొదటి మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. స్తోత్రం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. స్తోత్రం హల్లెలూయా. నీతిమంతులుగా తీర్పు తీర్చేటువంటి దేవుడే నేరము మోపుతాడు. నేరం మోపువాడెవడు అని ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆన్సర్ పక్కనే ఇచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. నేను చదువుతున్నాను ఇంగ్లీష్ బైబిల్లోంచి. హూ దెన్ వుడ్ డేర్ టు అక్యూజ్ దోస్ హూ గాడ్ హెస్ చోజన్ ఇన్ లవ్ టు బి హిస్. తన ప్రజలుగా ఉండుటకు ఏర్పాటు చేసుకున్న ప్రజల మీద, తన వారి మీద నేరము మోపడానికి తెగించిన వాడెవడు? అంత దమ్ము ధైర్యం ఉన్నవాడెవడు? అది ట్రాన్స్లేషన్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద జడ్జ్ హూ హ్యాస్ ఇష్యూడ్ హిస్ ఫైనల్ వెర్డిక్ట్ ఓవర్ దెమ్ నాట్ గిల్టీ. సరే, ఇది ఎక్కువ వివరణాత్మకంగా ఉంది, దాంట్లోకి మనం వెళ్ళలేదు. కానీ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద జడ్జ్. దేవుడే తీర్పరి, దేవుడే న్యాయాధిపతి. హూ హ్యాస్ ఇష్యూడ్ హిస్ ఫైనల్, తన తీర్పు, చివరి తీర్పు, తన అంతిమ తీర్పును విడుదల చేసేది ఆయనే. ఓవర్ దెమ్ అనగా దేవుని ప్రజల మీద అంతిమ తీర్పు, దేవుని ప్రజలను అంతిమంగా తీర్పు విధించేది ఆయనే. విధించి నో గిల్టీ, నాట్ గిల్టీ, లేదు అపరాధం లేదు, పాపం లేదు అని ప్రకటించగలిగిన వాడు. అంటే మోషే నేరం మోపడా? మోషే నేరం మోపుతాడు. గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం సాక్ష్యం చెప్పే వాళ్ళ గురించి. ఎక్కువైన సాక్ష్యం అనేటువంటి అంశంలో మనం ఆలోచించిన మాట ఏంటంటే లేఖనాలు సాక్ష్యం చెప్తున్నాయి. ఇప్పుడు లేఖనాలు ఏం చేస్తున్నాయంటే నిందను మోపుతున్నాయి. నిందను మోపుతున్నాయి, తెలియజేస్తున్నాయి, వేలెత్తి చూపిస్తున్నాయి. లేఖనాలు వేలెత్తి చూపించినటువంటి పరిస్థితిని తీసుకొని రాలేకపోతున్నాయి లేఖనాలు. ఒక ప్రాబ్లం చూపిస్తుంది లేఖనం, లేకపోతే ధర్మశాస్త్రం, కానీ సొల్యూషన్ చూపించలేకపోయింది. లేఖనాలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ పర్సన్ అనగా క్రీస్తులో సొల్యూషన్ ఉంది, యేసులో పరిష్కారం ఉంది. స్తోత్రం హల్లెలూయా. లేఖనాలు యేసు ద్వారా పరిష్కారాన్ని సూచిస్తున్నాయి. లేఖనాలు ప్రాబ్లమ్స్, పలాంది 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 ప్రాబ్లం. స్కానింగ్లు, రకరకాల టెస్టులు చేశారు. ఈ టెస్టులు వ్యాధిని తొలగించలేవు. ఏం వ్యాధి ఏ స్థాయిలో ఉందని తెలియజేస్తున్నాయి అంతవరకే. కానీ మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి పరిశీలించిన తర్వాత, ఆ రిపోర్ట్లు పరిశీలించిన తర్వాత ఆయన మెడిసిన్స్ రాసిస్తున్నాడు. అప్పుడు మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయినట్టు, లేదంటే మనం కోలుకోగలుగుతున్నట్టు, లేకపోతే పూర్వపు స్థితికి, ఆరోగ్య స్థితికి వస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకటి నేరం మోపువాడు ఎవడంటే నేరాన్ని తొలగించాలి అనే ఉద్దేశంతో నేరం మోపింది ఆయనే, నేరం మోపుతుంది ఆయనే. తన బిడ్డలు నిందారహితులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ మనుషుడు నీవే అని ప్రవక్తను చెప్పడానికి పంపించి, నాతాను ప్రవక్తను పంపించింది ఆయనే. కానీ అదే సమయంలో పశ్చాత్తాపడినప్పుడు అతన్ని రీస్టోర్ చేసింది, లేకపోతే వెనక్కి తీసుకుంది, లేకపోతే తప్పిపోయిన కుమారులాగా తన దగ్గరికి తీసుకుంది కూడా దేవుడే. హృదయానుసారుడు అనే సాక్ష్యం పొందేటట్టు చేసింది కూడా ఆయనే. దేవుని పని నేరం మోపడం అని కాదు దీని అర్థం. ఒకవేళ ఎవరైనా నేరము మోపగలిగే దమ్ము, ధైర్యం ఉంటే అది దేవునికి మాత్రమే ఉంది అనేది అక్కడ పాయింట్. మీరు వాళ్ళు నేరం మోపుతున్నారని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇతరులు పొగుడుతున్నారని పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇతరులు నేరం మోపుతున్నారని కుంగిపోవాల్సిన అవసరం లేదు.
దేవుడున్నాడు, తీర్పరిగా ఉన్నాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ సీస్ ఎవ్రీథింగ్. ఆయన అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. మన మాటలు, మన చేష్టలు, మన ఆలోచనలు అన్నీ ఎరిగి ఉన్నాడు ఆయన. సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉన్నంత మాత్రం శిక్షించడని కాదు, నిశ్శబ్దంగా ఉన్నాడని కదా అని ఏం పట్టించుకోలే, నిర్లక్ష్యం చేస్తాడని కాదు దాని అర్థం. వదిలిపెట్టడు. మన పాపాలు మనల్ని వెంటాడతాయి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నేరం మోపువారు ఎవరంటే దేవుడు నేరం మోపుతాడు. నేరం మోపగలిగిన వాడు, మోపేవాడని కాదు, మోపగలిగిన వాడు. తన దూతలయందు, తన సేవకులయందు తప్పిదములు, నేరములు కనుగొనగలిగిన వాడు ఆయన. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళలో కూడా ఇంపర్ఫెక్షన్స్ని చూడగలిగిన వాడు. అంటే ఆయన అబ్జర్వేషన్ ఎటువంటిది, ఏ స్థాయిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవుడు నేరం మోపువాడని, మోపగలిగిన వాడని. రెండో విషయం మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రివల్యూషన్ 12th chapter verse 10. మరియు ఒక గొప్ప స్వరము ప్రలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగల్లో మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయో శక్తియో రాజ్యమును మన దేవుని వాయను. చాలండి సార్. Then I heard a triumphant voice in heaven proclaiming, now salvation and power are set in place, and the kingdom reign of our God and ruling authority of his anointed one are established. For, important point, for the accuser of our brothers and sisters. Brothers and sisters. మన సహోదరుల మీద నేరం మోపాడు, దీన్ని ఈజీగా చేశాడు. For the accuser of our brothers and sisters, who relentlessly accused them day and night before our God, has now been defeated, cast out once for all. That's all, finish. Satan's chapter is finished, it's closed. రాయబడిన మాట, డే అండ్ నైట్, రాత్రిం పగళ్ళు మనకు విరోధంగా, మన మంచోళమని ఊరోళ్ళు చెప్పొచ్చు, కానీ మనకు విరోధంగా వాడు నేరం మోపుతురు. దేవుని సంధికి వెళ్తూ, ఇదిగో వాడు అటు చేశాడు, ఈడటి చేశాడు, సంతోష్ ఎటు చేశాడు, పలానోళ్ళు ఇలా చేశాడు, పలానోళ్ళు జ్ఞానసూర్యుడు ఇలా చేశాడు, విజయరత్నం ఇలా చేశాడు, విజయకుమార్ ఇలా చేశాడు అని నేరం మోపుతూ, నిందలు మోపుతూ ఇదే బిజినెస్లో ఉన్నాడు. వాడికి సమయం కొద్దిగా ఉందని వాడికి తెలిసింది, అందుకని ఈ పనులు చేస్తున్నాడు. స్తోత్రం. మన మీద నేరం మోపేటువంటి అపవాది. అద్వితీయుడైనటువంటి దేవుడు మన మీద నేరం మోపగలిగిన వాడు. అలాగైతే అపవాది మన మీద నేరం మోపేవాడు. మోపగలిగిన వాడు కాదు, మోపుతాడు అంతవరకే, ఊరినే వేలెత్తి చూపిస్తున్నాడు అంతవరకే. వాడి వేలుని దేవుడు ఒకరోజు ఎరగొడతాడు. అంటే అక్షరార్థంగా ఆత్మస్వరూపి అయినట్టు వాడికి, ఆత్మ స్పిరిట్ బీయింగ్కి వేలేంటి, వేలు ఎరగొట్టడం ఏంటి అని దయచేసి ప్రశ్నించొద్దు. మూడో విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19 మరియు 20 వచనాలు. స్తోత్రం, స్తోత్రం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై, మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందాము. సరే, చాలండి సార్, మనకు 19, 20 అన్నీ కలిసినట్టున్నాయి. ఇక్కడేమో ఇంగ్లీష్ బైబిల్లో 21 ఇచ్చాడు. మై డిలైట్ఫుల్లీ లవ్డ్ ఫ్రెండ్స్, వెన్ అవర్ హార్ట్స్ డోంట్ కండెమ్ us, we have a bold freedom to speak face to face with God. మన హృదయము మన మీద దోషారోపణ చేయనీయడలా, నేరారోపణ చేయనీయడ. నేరమన దోషమన ఒకటే, ఒకవేళ తేడాలు ఉండొచ్చు ఏమైనా భాషాపరంగా, లిటిల్ బిట్ డిఫరెన్సెస్. ఏంటట, వెన్ అవర్ హార్ట్స్ డోంట్ కండెమ్ us, మన హార్ట్సే, మన హృదయాలే మన మీద నేరారోపణ చేస్తున్నాయి, దోషారోపణ చేస్తున్నాయి. మన మీద మనమే, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఈ మాట చెప్పినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 9వ వచనంలో మనకందరికీ తెలిసిన మాట, మనం గత దినాల్లో కూడా మనం ఆలోచించాం. 8వ అధ్యాయము 9వ వచనంలో యేసు మీద ప్రజలు నేరం మోపుతున్నారు. అనగా ప్రజలంటే వీళ్ళు యూదులు. వాళ్ళు ఆయన మీద నేరం, 9వ వచనంలో రాయబడిన మాట, పెద్దవారు మొదలుకొని, upon hearing that her accuser slowly left the crowd one at a time, beginning with the oldest to youngest, and convicted conscience.
పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. 8వ అధ్యాయంలో పిల్లవాడు మొదలుకొని పెద్దవాడు, లేదా పెద్దవాడు మొదలుకొని పిల్లవాడు అని ఉంది. కానీ ఇక్కడ రాయబడినట్టు అరామిక్ తర్జుమాలో ద అరామిక్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ స్టార్టింగ్ విత్ ద ప్రీస్ట్, అనగా యాజకులు మొదలుకొని వృద్ధుల వరకు. ఇది యాజకులు పెద్దలు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి మనకు గద్దిస్తుంది. మన మనస్సాక్షి మనకు విరోధముగా నేరారోపణ, మన హృదయం నేరారోపణ చేస్తుంది. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. నేరం మోపు వాళ్ళు ఎవరు అనే దాని గురించి మనం ఆలోచించాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధులమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. నేరము మోపువారు, నేరం మోపగలిగినటువంటి దేవుడని, నేరము మోపిన అపవాదని, మాకు విరోధముగా లేస్తున్నటువంటి హృదయము, దోషారోపణ చేస్తున్న హృదయం అని మనస్సాక్షి ఇలా చేస్తుందని, ఆ స్త్రీ మీద నేరారోపణ చేసిన వారు, మీ మీద నేరారోపణ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి విరోధముగా నేరారోపణ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళారని యోహాను సువార్త 8వ అధ్యాయం ద్వారా మేము తెలుసుకున్నాం. ప్రభా, కాబట్టి ఈ లోకంలో వీళ్ళు నేరం మోపుతున్నారనేది కాకుండా నేరము మోపగలిగినటువంటి నీకు భయపడిపోయి నీకు నమస్కరించి ముందుకు సాగుటూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.